రోడ్ ఎట్లా పోతే అట్లా పోండి. ఇక ఏడ రైట్లో లెఫ్ట్ తీసుకోకండి. 7 కిలోల మిరపకాయలు తీసుకుంటే 2 కిలోలు తొడిమెలే పోయినాయి బ్రో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటో వ్లాగ్స్ అనమాట. పొద్దున సైక్లింగ్ అయితే అయిపోయింది. మన గోల్ అయితే రీచ్ అయినాం. 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ అయితే దొక్కిన. పోయిన వారము మోటో వ్లాగ్ చేసిన, మిరపకాయలే కొన్నికే పోయినాం అనమాట. నేను మా అమ్మ పటంచెరులో. ఈ వారం అంతా ఎండబెట్టినాక గిర్ని పట్టి అనికే పోతున్నాం. మిరపకాయలు ఇంకా పసుపు. పటంచెర్ల ఇంద్రేశం పోయే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్లు ఉంటాయి అన్నమాట. ఆడికైతే పోతున్నాం. తొడిమెలే కావచ్చు నాకు తెలిసి 2 కిలోల దాకా. ఇంత పెద్ద సంచి ఉంటే సగం సంచి అయింది. ఇప్పుడు వచ్చేటప్పుడేమో వారం ఇంత పెద్ద సంచి ఉండే, ఇప్పుడు సగం సంచి ఖాళీగానే ఉంది. మీకు మిర్రర్లాగా అనిపిస్తుంది చూడండి. తొడిమెలే ఒక 2 కిలోలు కావచ్చు అందులో. ఇక కారం పొడి చిన్న కవర్లు అవుతుంది నాకు తెలిసి, అది కూడా పెట్టుకున్నాం. ఇక వెళ్తూ మాట్లాడుకుందాం దారిలో. ఇప్పుడైతే ఇక మెయిన్ రోడ్కి వచ్చినాం. అంతా చూస్తారు కదా సండే మార్కెట్. ఈ ఎక్స్ రోడ్ నుంచి అట్లా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయి. ఫ్లైఓవర్ ఎప్పుడైతుందో ఏమో బ్రో. నిజంగా ఫ్లైఓవర్ అయితే మాత్రం మస్తు ట్రాఫిక్ కష్టాలు అయితే తగ్గుతాయి. నిజంగా అయితేనే ఉన్నాయి. రోజు నేను చూస్తూ ఉండగా ఇదే రూట్లో పోతా ఆఫీస్కి అప్పుడప్పుడు. ఈ రూట్ ఒకటి, లాస్ట్ వీక్ ఇంకా అట్లా కొల్లూరు నుంచి అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఉంది కదా, అట్లా ఇగో చూసిరు కదా లారీలు ఇగో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నేషనల్ హైవే, ముంబై హైవే ఇంత చిన్నగా అయిపోయింది రోడ్డు చూడండి. ఈ సర్వీస్ రోడ్డు ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైఓవర్ అయినాక ఇక ఇప్పుడు ఈ రోడ్లో తక్కువ ఉంటాయి అనమాట ట్రాఫిక్. ఇక అన్ని ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతాయి. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళే కిందికి వెళ్ళిపోతారు. ఇక మంచిగా యూటర్న్లు కూడా ఫ్లైఓవర్ కింద పెడతారు. మంచిగా ఒక 2-3 యూటర్న్లు. బస్సులు కూడా మంచిగా, బస్సులకు కూడా ఫ్రీగా ఆగనికే ప్లేస్ ఉంటుంది. మంచిగా ఉంటుంది ఫ్లైఓవర్ అయితే. కృష్ణాపూర్ యూటర్న్ దాటినాం కదా బ్రో. దాటంగానే ఇగో ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఇగో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ రోడ్లో పోతే ఇట్లా చిట్కులు పోతామంట. చిట్కులు అనే పేరు విన్నారు కదా, ఆ రోడ్కి ఇట్లా పోతాం అనమాట. బజాజ్ ఎలక్ట్రానిక్స్ గల్లీ గుర్తుపెట్టుకోండి. ఇక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వీడియోలో ఉద్దేశం కూడా అదే. సైకిల్ వీడియోలు అయినా ఏ వీడియోలు అయినా ఏదైనా ఇన్ఫర్మేషన్, పనికొచ్చే ఇన్ఫర్మేషన్ చెప్పాలనేది మన కాన్సెప్ట్. అది సంగతి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి బ్రో. ఇగో మొత్తం ఎక్కడ మియాపూర్ దాకా, అక్కడ నుంచి సంగారెడ్డి దాకా వర్కులు నడుస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ రూట్లో కూడా వస్తాను అనమాట. నేను హఫీస్పేట ఉంది కదా, హఫీస్పేట, కొండాపూరు, ఆ రూట్లో కూడా ఆల్వే నెక్స్ట్ రోడ్ అట్లా కూడా వస్తాను అనమాట. సంగారెడ్డి దాకా కృష్ణాపూర్ నుంచి అయితే ఒక 5-6 ఫ్లైఓవర్లు అవుతున్నాయి సంగారెడ్డి దాకా. ఇగో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అవుతున్నాం మనం. అదిదా మ్యాటర్. లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అవుతుంది. ఒక పాట పాడతాం మీకోసం. నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. చుట్టమల్లె కష్టం వస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు. ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చేయకు. మినుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా, ముసురుకుని నిసివిల విలలాడుతూ పరుగులు తీయదా. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి. నేను ఇట్లా బైక్ రిజిస్ట్రేషన్ కోడ్స్ అవి నేర్చుకుంటా కదా. ఇగో అట్లా ముంగల మన TS29 పోతుంది. అట్లా మన మైండ్లో TS29 అనగా సూర్యాపేట్. ఇప్పుడు TS29 మన TG07 రంగారెడ్డి కొండాపూర్ ఎట్లున్నో అట్లా TS29 వచ్చేసి సూర్యాపేట అనమాట. మనకు అన్ని తెలుసు కదా. TG01 ఆదిలాబాద్, 02 కరీంనగర్, 03 హన్మకొండ, 04 ఖమ్మం, 05 నల్గొండ, 06 మహబూబ్నగర్, 07 రంగారెడ్డి, 08 మేడ్చల్ మల్కాజ్గిరి, 9, 10, 11, 12, 13 హైదరాబాద్, 14 గవర్నమెంట్ వెహికల్స్, 15 సంగారెడ్డి, 16 నిజామాబాద్, 17 కామారెడ్డి, 18 నిర్మల్, 19 మంచిర్యాల్, 20 కొమరంభీం ఆసిఫాబాద్, 21 జైత్యాల్, 22 పెద్దపల్లి, 23 రాజన్న సిరిసిల్ల, 24 వరంగల్, 25 జయశంకర్ భూపాల్పల్లి, 26 మహబూబాబాద్, 27 జన్గాం, 28 భద్రాద్రి కొత్తగూడెం, 29 సూర్యాపేట, 30 యాదాద్రి భువనగిరి, 31 నాగర్ కర్నూలు, 32 జోగులాంబ గద్వాల్, 31 నాగర్ కర్నూలు, 32 వనపర్తి, 33 జోగులాంబ గద్వాల్, 34 వికారాబాద్, 35 మెదక్, 36 సిద్దిపేట్, 37 ములుగు, 38 నారాయణపేట్. అదిదా మ్యాటర్. అది సంగతి. ఇక మనం వచ్చేసినాం. ఇక ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం ఇంద్రేశం రోడ్లో పోతాం. ఇక ఆడ కలుద్దాం ఇక గిర్ని షాప్ కాడ. ఇక్కడ లోపలికి ఏమేమో కాలేజీలు ఉన్నాయి బ్రో. ఇగో ఇక్కడ బోర్డులు ఉన్నాయి చూడండి. మస్తు TRR ఫార్మసీ కాలేజ్ అంట. ఇంద్రేశం పోయే రోడ్కి మనకైతే ఇప్పుడు కావాల్సింది మిరపకాయల గిర్ని, మిరపకాయలు, పసుపు. ఈ రెండు వాటి ఇదే అనమాట. అది వచ్చినాం మనం అయితే. ఇదేనా అమ్మ? ఇదే సంగతి. మన ఈ మిరపకాయలు ఇంకా పసుపు అయితే అయిపోయింది పట్టించుడు. ఫస్ట్ ఇది పెట్టాలా, పసుపు ఇది అది పెట్టాలా. ఇప్పుడు మరి అది పెడదాం. 7 కిలోల మిరపకాయలు తీసుకుంటే 2 కిలోలు తొడిమెలే పోయినాయి బ్రో.
2 కిలోలు తొడిమేలే పోయినాయి. 5 కిలోల కారం వచ్చింది ఇక అంతే. 5 కిలోల కారము. ఇది ఎన్ని కిలోలు? ఫస్ట్ ఈయనే తీసుకున్నాం అనమాట. అక్కడ కనిపిస్తుందా, ఆన్నే అమ్ముతారు. అమ్మో ఇక తుమ్ములు ఇక మనకి. చలో రైట్ పోదాం ఇక. మన మిరపకాయల గిర్నీ అయితే అయిపోయింది. పోయిన వారం మిరపకాయలు తీసుకున్నాం, ఈ వారం పట్టించింది. జస్ట్ దూరం ఏం లేదు. ఈ అడ్రస్ వచ్చేసి ఇంద్రేశం పోయే రోడ్ నుంచి ఒక వై జంక్షన్ లాగా వస్తుంది. వై జంక్షన్ నుంచి ఇట్లా లెఫ్ట్ రూట్లో తీసుకుంటే మీకు ఇన్నే ఉంటుంది. ఇక దగ్గరనే అది సంగతి. పోదాం ఇక. రిటర్న్ అయిపోయినాం. ఇగో ఇట్లా వై జంక్షన్ లా ఇక్కడ రోడ్ పోతుంది, ఇక్కడ ఒకటి ఇట్లా రోడ్ ఎట్లా పోతే అట్లా వండి. ఇక ఏడ రైట్లో లెఫ్ట్ తీసుకోకండి. కూడా ముంగల కమాన్ కనిపిస్తుంది, ఆ పెద్ద అపార్ట్మెంట్లో బ్లాక్ కలర్. ఈ నుంచి కనిపించలేండి, ఆడికి పోయినాక చూపిస్తా. ఒకటే రోడ్ అంతే. ఏమైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఏమో అని చెప్పి కారం పొడి ఏడ పట్టియాలి ఏంది అనేది పటంచర్ల అది సంగతి.